హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరు బాగుంటే నేను బాగున్నట్టే. మన ఛానల్ పేరు తెలుసు కదా, నాగేంద్ర యాదవ్ నవరసాల్. లైక్ సబ్స్క్రైబ్ కూడా చేశారు కదా. చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి, కామెంట్ కూడా చేయండి. బెల్లు కూడా గట్టిగా కొట్టండి, బొట్టన వేలుతో. మళ్ళా కొట్టానని దేంతో దాంతో కొట్టానుకో మీ సెల్లు వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్ వచ్చేసి మా గొర్రెలు వచ్చేసి పొలం వచ్చాయన్నమాట. ఎక్కడికి వచ్చాయన్నమాట అంటే ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు గిండి అవతల సిద్ధారెడ్డి గారి పల్లె కాడ ప్రజెంట్ మన గొర్రెలు వచ్చేసి ఉన్నాయన్నమాట. మా ఊరికాడ మేపు లేకపోవడం వల్ల ఆడ వచ్చేసి గొర్రెలు మేయడం లేదనమాట. అంటే కొద్దిగా అంటే ఆడ మేసే అవకాశం లేదనమాట. అందువల్ల ఆడ మేసే అవకాశం లేదని చెప్పేసి నేను మళ్ళీ వేరే పొలం చూడ్డానికొచ్చాను. మా పొలంలో మేపు లేదని వేరే పొలంలోకొచ్చాను. ఆ పొలంలో మేపు లేదని మళ్ళా ఇంకొక పొలంలోకి వచ్చాననమాట. గెడ్డుందా లేదా? గొర్రెలు ఇక్కడికొస్తే మేచ్చాయా? మేయవా? అని చెప్పేసి వచ్చాననమాట. ఎక్కడికొచ్చానంటే ఇప్పుడు ఇడపలపాయి. ఇడపలపాయ అంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇడపలపాయ అనగానే మీకు ఆటోమేటిక్‌గా బలుపు ఎలిగింటదనమాట. ఎక్కడ ఉంటుందని. ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ కూడా గడ్డి లేదనమాట. అస్సలు పొలమంతా ఈ ఇడపలపాయ పొలమంతా తిరిగాను. తిరిగి చూస్తే మనం ఉన్న చోటనే మేలనిపిస్తుంది. చెప్పాను కదా ముందే సిద్ధారెడ్డి గారి పల్లెలో ఉన్నాయి పొలంలో అని. ఆ పొలం ఈ పొలం కన్నా ఆ పొలమే మేలు అని నాకు అనిపిస్తుంది. ఈ పొలం చూడగానే ఇక్కడికొచ్చేసి వచ్చినా మేయవు గొర్రెలు అని నాకు అర్థమైంది. చూశాను. ఫ్రెండ్స్ ఇంక పొలమంతా మొత్తం ఆల్ రౌండర్ తిరిగాననమాట. ఆల్ రౌండర్ తిరిగి ఎండపోతున్న ఇదో ఈ చెట్టు కింద ఇప్పుడు నీడ కింద ఉండి ఇలా వీడియో చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ వచ్చేసి ఇంకా గొర్రెలు కాసేవాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే కొన్ని 4 మాటలు చెప్తాను. ఇక్కడ మేము పొలం వచ్చామంటే మాకు స్నానం చేయడానికి మాకు కుదరదు. వారం రోజులు పడుతుంది, 10 రోజులు పడుతుంది. అంటే ఎక్కడన్నా ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు మనం దగ్గర చోటన ఎక్కడన్నా తోటలు ఉంటాయి కదా, ఆ తోటల్లో మోటార్లు ఆడే అవకాశం ఉంటుంది కదా, ఉంటుంది. మాకు ఆ అవకాశం ఉన్నా కూడా మునగలేని, స్నానం చేయలేని అవకాశం కూడా మాకుంటుంది. ఈ గొర్రెలు పోతాయేమో అని ఉంటాం. ప్రజెంట్ వచ్చేసి ఇద్దరం మనుషులుంటాం. కానీ ఒక్క చోట ఇద్దరికీ వచ్చే విధంగా ఉండవు. అయి పైర్ల సాటయితే. పైర్లు లేని సాట ఇదైతే వీళ్ళు మొత్తం ఆల్ రౌండరు ఇట్లా ఖాళీగా ఏ పొలాలు లేని ప్రదేశాల్లో అయితే గొర్రెలైతే ఒకనికైనా ఉంటాయన్నమాట. ఎక్కువ చుట్టుకారం పొలాలుంటే ఒకరికి ఉండడం చాలా కష్టం అనమాట. అందువల్ల ఇంక మాకు వానొచ్చినా, వంగడొచ్చినా ఒక్కోసారి దాహానికి ఓర్చుకోవాలి, ఒక్కోసారి ఆకలికి ఓర్చుకోవాలి, అలాగే కష్టాలకు ఓర్చుకోవాలి. ఒక్కోసారి మన కళ్ళల్లో కన్నీళ్ళొచ్చినా కూడా ఆ కన్నీళ్ళను కూడా ఆవిరి చేసుకునే సత్తా, ధైర్యం ఉండాలి. అన్నింటికీ ఏదైనా గానీ కింద మనం ఉన్నాం, పైన దేవుడున్నాడని అనే విధంగా మనం బతకాలన్నమాట. మా పరిస్థితి గొర్రెలు కాసే వాళ్ళ పరిస్థితి చాలా దారుణం. అంటే దారుణం అంటే ఏం ఇంగ ఎంత చెప్పినా తక్కువే. గొర్రెలు కాసే వాళ్ళ గురించి ఎంత చెప్పినా, ఎంత కష్టం అంటామో అంతకు మించి కష్టం ఉంటుంది. ఇక్కడికొచ్చేసి ప్రజెంట్ వచ్చేసి ఇంక మేత లేదు. ఇంగా సిద్ధార్థ గారి పల్లెకానే ఉండాలి అని నేను నిర్ణయించుకున్నాను. ఒకవేళ మీరు ఎవరైనా ఈ వీడియో గొర్రెలు కాసేవాళ్ళు చూస్తున్నట్టయితే ఇడపలపాయలకైతే మాత్రం రావాకండి దయచేసి. గొర్రెలైతే మేయవు. ఒకవేళ నేను ఏదన్నా మనం పోయి చూసొద్దాంపా అని ఎవరన్నా మీరు అనుకుంటేనా పోయి చూసుకొని అప్పుడు తోలకచ్చుకోండి. మీరు చూడకుండా అయితే ఎవరు తోలకచ్చుకోవద్దండి ప్లీజ్ దయచేసి. ఎందుకంటే ఉన్న చోటనే మేసిన కాడికి మేసినా నిమ్మలంగా ఉంటుంది. మళ్ళా మన ఉన్న చోట లేదని వేరే చోటుకు వచ్చి ఆడలేకపోతే ఆ బాధ ఎట్టుంటుందో నాకు తెలుసు అన్నమాట. ఫ్రెండ్స్ వచ్చేసి ఇంకా చూశాను. ఇంకా ఏం గొర్రెలు అయితే మేయం. సరే మరి ఫ్రెండ్స్, బాయ్. లైక్, సబ్స్క్రైబ్.